హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. పెద్ది ఒక వీక్ అయితే కంప్లీట్ చేసుకుందండి. అయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, సినిమా ఎలా రన్ అవుతుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే పెద్ది కలెక్షన్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ అంటే ఫస్ట్ 2 days ప్రీమియర్ షో ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి 160 కోట్లుగా అయితే అప్పుడు ప్రొడ్యూసర్స్ ఒక బ్యానర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ అంతా కూడా ఓపెనింగ్స్ పెద్ద హీరో కాబట్టి రామ్ చరణ్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్, పెద్ది సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్, అలాగే బుచ్చిబాబు కాంబినేషన్ ఇవన్నీ కూడా ఒక పెద్ద హీరోకి ఒక మెగా పవర్ స్టార్ రావాల్సినటువంటి ఓపెనింగ్సే వచ్చాయని అనుకోవాలి. 166 కోట్లు సంథింగ్ ఉంది కదండి. సో ఆ ఫిగర్ అయితే వచ్చింది. ఇప్పుడు 1 వీక్ అయితే కావాల్సి వచ్చింది. 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. 1 వీక్ కంప్లీట్ అయ్యాక కూడా ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన బ్యానర్ ప్రకారం 331 కోట్లుగా అయితే వాళ్ళు తేల్చడం జరిగింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అండి, ఫస్ట్ వీక్ గ్రాస్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇది 331 కోట్లుగా అయితే వాళ్ళు తేల్చడం. అయితే ఫస్ట్లోనే సగం వచ్చింది కదా, ఫస్ట్ వీక్ అంతా కూడా పెద్దగా రాలేదు కలెక్షన్స్ అని. అంటే ఇది ఎందుకు అని అనుకుంటే కొంచెం మిక్స్డ్ రివ్యూస్ రావడం, డిఫరెంట్గా రివ్యూస్ చెప్పడం, లెంత్ ఎక్కువైంది అనడం, స్టోరీ అక్కడక్కడ కొంచెం ఎందుకో స్టోరీ పరంగా బాగున్న వాళ్ళు చెప్పిన పాయింట్ కానీ, తీసుకున్న పాయింట్ కానీ, క్లైమాక్స్ కానీ ఇవన్నీ బాగున్నా కూడా ఎక్కడో కొంచెం కనెక్షన్ మిస్ అయిందన్న ఫీలింగ్ ప్రతి ఒక్క ఆడియన్స్లోనే కలిగింది. సో అక్కడ కొంతమంది డ్రాప్ అయ్యారని అయితే తెలుస్తుంది ఆ సీన్స్కి సంబంధించి. కానీ సో ఈ టైంలో ప్రొడ్యూసర్స్ మళ్ళీ సినిమాని కొంచెం హైప్ చేయాలి, హైప్ క్రియేట్ చేయాలి. ఏదైతే రివ్యూవర్స్ చెప్పినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి కూడా మేము తీసాము, ఆ సీన్లు కూడా ఉన్నాయి అని అయితే చెప్పడం కోసం మాత్రం వాళ్ళు ఇప్పుడు కొత్తగా సీన్స్ని అయితే యాడ్ చేస్తున్నారండి. సో ఏంటి ఆ సీన్స్ అని అంటే, జగపతి బాబు గారి సీన్లు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఆయన ఆడియో ఫంక్షన్లో కానీ వేరే వేరే చోట్ల కానీ చెప్పడం జరిగింది. అయితే ఆ సీన్స్ సినిమాలో లేవు. సో అది అక్కడ కొంచెం కనెక్షన్ మిస్ అవుతుంది. ఆయన సీన్స్ ఇంకొంచెం ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే అందులోనే కలిగింది. రామ్ చరణ్కి, జగపతి బాబు గారికి, అప్పల సూరి క్యారెక్టర్కి ఉన్నటువంటి కొన్ని కనెక్షన్స్ సీన్స్ కూడా తీసేశారు, ఎడిటింగ్లో పోయినాయి. సో అవి కూడా యాడ్ చేస్తున్నారంట. అయితే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఊర్లో వాళ్ళు వీళ్ళకి అసలు కష్టం ఏంటి, వీళ్ళు ఎందుకు అప్పల సూరి అనే వ్యక్తి ఎందుకు ఒక రైలు కోసం పోరాటం చేశాడనే ఒక కాజ్ అయితే ఇందులో చూపించలేకపోయారు. మిగతా కబడ్డీ, స్పోర్ట్స్ ఇవన్నీ ఓకే, కానీ మెయిన్ థీమ్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే ట్రైన్ కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగిందో, ఒక స్టేషన్ కావాలి, అక్కడ స్టాప్ ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. దానికి మెయిన్ కాజ్ ఒక కారణం అంటూ ఉంటుంది కదండి. ఏదైనా కావాలని అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అసలు బలమైన కారణం ఏమవ్వండొచ్చు అనే విషయాన్ని కూడా వీళ్ళు సినిమాలో చూపించలేకపోయారంటే మేము తీసాం కానీ అందులో పెట్టలేకపోయామని అన్నారు. సో ఆ సీన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మేము యాడ్ చేస్తున్నాం అని అయితే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చెప్తున్నారు. అలాగే సెకండ్ హాఫ్లో కూడా కుస్తీకి సంబంధించినటువంటి, అలాగే క్రికెట్కి సంబంధించినటువంటి సీన్స్ కొన్ని, ఇలాగ మొత్తం టోటల్గా 3 గంటల ఇంకొక 20 నిమిషాల సీన్స్ని అయితే యాడ్ చేయబోతున్నారు. సో ఆల్రెడీ లెంత్ ఎక్కువ సినిమా, మళ్ళీ ఇంకొక 20 నిమిషాలు అంటే కష్టమేమో అని అనుకోవచ్చు. కొన్ని అనవసరమైన సీన్స్ కూడా సినిమాలో ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేసి వీటిని పెంచుకున్న ఎమోషన్స్ క్యారీ చేసేటటువంటి, స్టోరీ కనెక్షన్ ఉండేటువంటి సీన్స్ యాడ్ చేసినా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులు మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే RRR ఇటువంటి సినిమా 3 గంటలు పైగానే సినిమా రన్ అయింది. అది విజువల్ ఎఫెక్ట్స్లోనో ఇంకొక రకంగానో తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఈ సినిమా కూడా వేటికి తీసిపోదనే చెప్పాలి. ఎందుకంటే కంటెంట్ అలాంటిది, స్టోరీ ఉన్న స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి సరైన సీన్స్ని యాడ్ చేసి అనవసరమైన సీన్స్ని కట్ చేసేస్తే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు. కొంచెం కలెక్షన్స్ కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. సో నిర్మాతలు అయితే ప్రస్తుతానికి సినిమాలో సీన్స్ యాడ్ చేసి పెట్టాలని అనుకుంటున్నారంట. చూద్దాం ఏం సీన్స్ యాడ్ చేశారు ఏంటి, యాడ్ చేసిన తర్వాత సినిమా ఎలా ఉంది అనేది కూడా మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, పెద్ద సినిమాకి సంబంధించిన కలెక్షన్స్, అలాగే సీన్స్ ఏమేమి యాడ్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.